హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు స్పెషల్ ఏంటిదంటే సండే. సండే రోజు స్పెషల్ ఏం కూర వండుదాము, కర్రీ ఏం చేద్దామని అనుకునే ఆలోచన వచ్చింది. ఈరోజు మనము నాటుకోడి యొక్క చికెన్ కర్రీ చేద్దామని ఆలోచన. మార్కెట్కి బయటికి వెళ్ళాను. రోడ్ మీద ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఒక కోడి అనేది నేను తీసుకున్నాను. సోనాలిక బీడ్కి సంబంధించిన నాటుకోడి ఇది. నాటుకోడిని తీసుకొని మంచిగా ఫైర్ చేపించుకొని కాల్చుకొని నీట్గా మీడియం సైజ్ ముక్కలుగా నేను కట్ చేపించుకొని దీన్ని మేము ఈరోజు సండే స్పెషల్గా నాటుకోడి పులుసు రకంగా మేము చేసుకున్నాము. మొత్తం అయితే కటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ కోళ్ళు చూడండి, లైవ్లో కట్ చేసి మనకి ఇచ్చాడన్నట్టు. దగ్గర కిలోన్నర వరకు ఈ యొక్క చికెన్ అని వచ్చింది. ఇంట్లో ఆల్రెడీ ఇప్పుడు కుకింగ్ నడుస్తుంది చూసారా. మీరు కుకింగ్ కంప్లీట్ వీడియో నేను పెట్టలేకపోతున్నాను కాబట్టి సింపుల్గా ఫాస్ట్గా ఈ యొక్క వీడియోని ఫాస్ట్ మోడ్లో మీకు చూపిస్తున్నాను. ఆల్రెడీ ఇక్కడ మీరు చూస్తారు కదా, ఆల్మోస్ట్ అల్లం పేస్ట్, దానికి సంబంధించిన మసాలా ప్రతి ఒక్కటి దీంట్లో వేసుకొని ఆల్మోస్ట్ దీంట్లో కావాల్సినంత ఉప్పు వేసుకున్నాము, కావాల్సినంత పసుపు, కావాల్సినంత కారం పొడి దీంట్లో వేసుకున్నాము. ఆల్మోస్ట్ దీంట్లో ఒక 40% చికెన్ అనేది కూడా అయిపోయింది. లాస్ట్ వరకు చూడండి, చికెన్ గ్రేవీ ఎలా కావాల్సిన టమాటా కూడా వేసుకున్నాము. దాని తర్వాత మనకి ఇక్కడ కొంత కొత్తిమీర అనేది కూడా వేసుకుంటున్నాము. ఆల్మోస్ట్ 50% చికెన్ అనేది అయిపోయింది. నాటుకోడి యొక్క పులుసు చాలా ఖతర్నాక్ వచ్చిందండి, టేస్ట్ మాత్రము. మళ్ళీ కొంచెం కారం వేసుకున్నాము. దాని తర్వాత జరసేపు ఒక 5 minutes దాని మీద డక్కని పెట్టేసి వాటిని ఉడికించుకుందాము. మళ్ళీ కొంచెం కారం అనేది వేసుకుంటున్నాను. టేస్ట్ మాత్రం చాలా ఖతర్నాక్ వస్తుందండి. మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి నాటుకోడి పులుసు అనేది. కానీ ఈ నాటుకోడిని మాత్రం మనము బాగా ఉడికించుకోవాలి, లేదంటే వీలైతే మనకు కుక్కర్లో ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో వండుకుంటే బాగుంటుంది. ఎందుకంటే నాటుకోడి అనేది ఆ ముక్కలు అనేది చాలా గట్టిగా ఉంటాయి అన్నట్టు. మామూలు పారం కోడిల కంటే ఈ నాటుకోడి అనేది ముక్కలు అనేది చాలా గట్టిగా ఉంటాయి. సేమ్ మటన్ లాగానే ఉంటుందంటూ. మటన్ లాగానే టేస్ట్ కూడా బాగా వస్తుంది. మటన్ లాగానే ఈ యొక్క ముక్కలు అనేది కూడా చాలా గట్టిగా ఉంటాయి అన్నట్టు. కాబట్టి ఎక్కువసేపు ఉడుక్కోబెట్టుకోవాలి. నేను ఇక్కడ ఉడికిందా లేదా అని ఒకసారి ట్రై చేశాను. 60% అయింది. కానీ నాకు పులుసు కావాలని చెప్పి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాము. దాంతోపాటు ఇంకా ముక్కలు అనేది ఇంకా ఉడకాలి కాబట్టి ఇంకా కొంచెం వాటర్ అనేది వేసుకుంటాను. కాసేపు మనము ఆయిల్ ప్లస్ వాటర్ ప్లస్ చికెన్ ముక్కలు డిఫరెంట్గా అయ్యేపారు అంటే ఆయిల్ అంతా ఇడిచే వరకు మనం మళ్ళీ ఈ యొక్క చికెన్ని మనము ఉడికించుకుందాము. ఆయిల్ సపరేట్ కావాలి, వాటర్ సపరేట్ కావాలి. అప్పటిదాకా మనకు ఉడికించుకోవాలన్నట్టు. కొంచెం టేస్ట్ కూడా చూశాను, ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా అన్నది. బాగానే ఉంది. కొంచెం కొత్తిమీర అనేది వేసుకున్నాను మళ్ళీ టేస్ట్ రావడానికి. ఆయిల్ అనేది డిఫరెంట్గా బయటికి తేలుతుంది చూడండి. ఆయిల్ పైన తేలుతుంది అంటే ఆ వాటర్ నుంచి ఆయిల్ బయటికి వస్తుంది అన్నట్టు. కంప్లీట్గా అయిపోయింది. ఫైనల్గా మేమైతే తింటున్నాము. చపాతీ వేసుకున్నాము. చపాతీ వేసుకొని దాంట్లో ఇప్పుడు 2 గంటల చికెన్ అనేది వేసుకున్నాము. చూసారా, ముక్కలు చాలా ఖతర్నాక్ ఉన్నాయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్ట్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉందండి. షేర్ చేయండి. థ్యాంక్ యూ.